అందరికీ నమస్కారం. మిస్ మాలిని దేవి అనే కథలో మొదటి భాగాన్నైతే ఇప్పుడు మనం విందామండి. ఆది కేశవరావు నేషనల్ నర్సింగ్ హోమ్. ఆ రోజే దానికి ప్రారంభోత్సవం. విదేశాలలో పర్యటించి వచ్చిన డాక్టర్ కేశవరావు ప్రజాసేవే ధ్యేయంగా విజయవాడలో పెద్ద ఆసుపత్రి కట్టించాడు. విశాలమైన ఆవరణలో సుమారు ₹1,00,000 ఖర్చుతో పెద్ద బిల్డింగ్లో పెట్టిన ఆసుపత్రి అది. దాంట్లో గదులు విశాలంగా, గాలి వెలుతురు సమృద్ధిగా వచ్చేటట్లుగా చూసి మరీ కట్టించాడు. ఇన్పేషెంట్ల వార్డు, అవుట్ పేషెంట్ల వార్డులో ఓ పక్క మెటర్నిటీ హోమ్, దానికి ప్రత్యేకంగా ఓ లేడీ డాక్టర్, ఎక్స్రే రూమ్, ఇంకా అనేక అధునాతన పరికరాలతో అలాంటి ఆసుపత్రి మళ్ళీ విజయవాడలో ఎక్కడా లేదనిపించే విధంగా నిర్మించాడు. ఆ రోజే దానికి ప్రారంభోత్సవం కూడా. ఆయనతో పాటు కుడిభుజంగా పనిచేస్తూ విదేశంలోనూ స్వదేశంలోనూ ప్రాణమిత్రుడుగా వ్యవహరించే డాక్టర్ రిచర్డ్ ప్రారంభోత్సవం చేశాడు. ఎందరో ప్రముఖులు శుభాకాంక్షలు పంపారు. విజయవాడలోనే వైద్య ప్రముఖులంతా హాజరయ్యారు. డాక్టర్ కేశవరావు తన ఆదర్శాలు, ధ్యేయాలు అన్నీ ఆవేశం లేకుండా చాలా చక్కగా వివరించి చెప్పాడు. అందరి హర్షధ్వానాల మధ్య డాక్టర్ కేశవరావు మెమోరియల్ ఆసుపత్రికి వైభవంగా వేడుకలు ముగిశాయి. ఆసుపత్రికి 4 డాక్టర్లే వేసుకున్నారు. ఒకరు లేడీ డాక్టర్, మరో 3 మగ డాక్టర్లు. 2 డే డ్యూటీలు, 2 నైట్ డ్యూటీలు. వారానికి 2 సార్లు స్పెషలిస్టులు వచ్చి అండర్ హోదాలో పనిచేస్తారు. సర్జరీలో డాక్టర్ కేశవరావు అందవేసిన చెయ్యి. సూపరింటెండెంట్గా వ్యవహరిస్తూ ఉంటాడు. డాక్టర్ కేశవరావుకి ఒక్కతే కూతురు. ఆమె పేరు మాలిని దేవి. తనకున్న ఆస్తిపాస్తులన్నీ ఇంచుమించు ఆసుపత్రి మీదకే ఖర్చు పెట్టినట్లే. ఉన్నదంతా అక్కడే పెట్టారు. పిల్లకి పెళ్ళెలా చేస్తారు అని అడిగింది. కేశవరావు భార్య లీలావతి. ఇప్పుడు దాని వయసెంత? 12 ఏళ్లే కదా. దానికిప్పుడే పెళ్ళేమిటి? తీక్షణంగా అడిగాడు కేశవరావు. ఇప్పుడు కాకపోయినా ఇంకో 6-7 ఏళ్లకైనా చెయ్యాల్సిందే కదా. 18 ఏళ్లకే పెళ్లి చేసి 19 ఏళ్లకే అది తల్లై పోవాలని నేను కోరుకోవటం లేదు. పువ్వులాంటి నా కూతురు మైనారిటీ అన్నా తీరకుండా పెళ్లి చేసుకుని నలిగిపోవటం నాకెంత మాత్రమూ ఇష్టం లేదు. భర్త మాటలకి విడ్డూరంగా చూసింది లీలావతి. పెళ్ళిళ్ళు చేసుకునే వారంతా అలా నలిగిపోతున్నారా ఏమిటి? ఒకళ్ళ సంగతి నాకు దేనికి? నా కూతురు MBBS చదవాలి. ఆ పైన ఫారిన్ కంట్రీస్ చుట్టి రావాలి. సర్జరీలో స్పెషలిస్టు కావాలి. కేవలం కొన్నింటికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని ఆపరేషన్లు చకచక కళ్ళు మూసుకొని చేసి అలా పారేసి ఉండాలి. అన్నిటిలోనూ పరిపూర్ణత సాధించి అప్పుడు పెళ్లి చేసుకొని స్థిరపడుతుంది. ఇదే నా ఆశయం, నా తపస్సు. నా బిడ్డ నన్ను మించిపోవాలి అని అంటూ ఆవేశంగా చెబుతూ ఉంటే గదిలో చదువుకుంటున్న మాలిని అక్షరం బీరుపోకుండా వింటుంది. తండ్రి మాటలన్నీ హృదయంలో గాఢంగా నాటుకొని పోయాయి. అప్పటికప్పుడే తను డాక్టరై తీరాలి అని గట్టి నిర్ణయానికొచ్చింది. ఎన్ని కష్టాలనైనా అధిగమించి, ఎన్ని బాధలకైనా ఓర్చి తను వైద్యంలో ఎప్పుడు కాలు పెట్టాలా అనే పట్టుదల నరాలలో బలవత్తరం కాసాగింది. పోనీ ఆ చదువుకైనా దాని పేరు మీద కొంత డిపాజిట్ చేయండి అని పట్టు విడవని విక్రమార్కుడిలా అంది. దానికి సమ్మతించి ఆ రోజే ఆమె చదువుకు LICలో ఎండోమెంట్ తీసుకున్నాడు. 10 సంవత్సరాలకి తనకి పుత్ర సంతానం కలుగుతుంది అన్న నమ్మకం అతనికి పోవటంతో కొడుకైనా కూతురైనా ఒకటే అనుకున్నాడు. డాక్టర్ కేశవరావు నేషనల్ నర్సింగ్ హోమ్ కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. ఆ ట్రస్ట్లో డాక్టర్ రిచర్డ్, మరో 2 నమ్మకమైన మిత్రులున్నారు. అప్పటికి మాలిని 8th క్లాస్ చదువుతుంది. భర్త కూతురు పేరున డబ్బు కూడబెట్టడం మొదలుపెట్టాక కాస్త సంతోషపడింది లీలావతి మనసు. మంచి మనసుతో ఏ పనైనా తలపెడితే అది జయప్రదం అవుతుందని అనటానికి నిదర్శనంగా కేశవరావు పెట్టిన ఆసుపత్రి 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లి అచిరకాలంలోనే మంచి పేరును సంపాదించింది. తను నాటిన మొక్క బలవంతమైతే సంతోషిస్తాడు తోటమాలి. తన బిడ్డలు తనకన్నా ఉచ్చస్థితిలో ఉంటే మనసారా ఆనందిస్తాడు కన్న తండ్రి. అనుక్షణం తప్పించే డాక్టర్ కేశవరావు
తను తలపెట్టిన పనికి ఎక్కడా విఘ్నం కలగకుండా అభివృద్ధిలోకి రావటంతో ఎంతో పొంగిపోయాడు. తన కూతురు భవిష్యత్తు కన్నా ఆసుపత్రి భవిష్యత్తుకే తన రక్తమాంసాలు ధార పొయ్యసాగాడు. కొంతమంది అలా ప్రజాసేవలోనే పునీతులవుతారు. అందుకు కేశవరావు ప్రబల నిదర్శనం. అయితే మంచి వాళ్ళకి రోజులు కావు అన్న సామెత ఉండనే ఉంది కదా. కనుక ఒకరోజు మేజర్ ఆపరేషన్ చేసి వచ్చినటువంటి డాక్టర్ కేశవరావు తన రూమ్కి వస్తూనే నీరసంగా టేబుల్ మీద వాలి అలాగే పరమపదించాడు. ఆ వార్త విన్న లీలావతి స్పృహను కోల్పోయింది. అప్పుడే 10th క్లాస్ పరీక్ష రాసి స్నేహితురాళ్లతో సినిమాకి వెళ్లిన మాలినికి హాలు దగ్గరే కబురందింది. వెంటనే తిరిగొచ్చేసింది. డాక్టర్ కేశవరావు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ప్రతిభ సంపత్తి తెలిసిన ప్రతి ఒక్కరూ వార్త వింటూనే అక్కడికి వచ్చారు. పట్టణంలోని డాక్టర్లు ఇంకా ఇతర ప్రముఖులంతా కిక్కిరిసిపోయారు. లీలావతి మాలినీల రొదన ధ్వనుల మధ్య అభిమానుల కన్నీటి పొరల మధ్య డాక్టర్ కేశవరావు భౌతిక కాయం సెలవు తీసుకుంది. చెట్టంత మనిషే దూరమయ్యేసరికి లీలావతి మాలినీల దుఃఖం ఆపటం ఎవరికీ సాధ్యపడలేదు. తన కుమార్తె పెద్ద చదువులు చదవాలని, గొప్ప సర్జన్ కావాలని ఎన్నెన్నో కోరికలతో జీవితాన్ని హరివిలులా ఊహించుకున్న ఆదర్శమూర్తి కేశవరావు కూతురు MBBSలో చేరింది అన్న వార్తకైనా నోచుకోకముందే కాలధర్మం చెందాడు. భర్త పోయిన దుఃఖాన్ని దిగమింగుతూ, మాలిని, మీ తండ్రి కోరిక మేరకు నువ్వు డాక్టర్వికా తల్లి, చనిపోయిన ఆయన ఆత్మ శాంతిస్తుంది అని అంది తల్లి లీలావతి కళ్ళొత్తుకుంటూ. నా కోరిక కూడా అదేనమ్మా, నేనెప్పట్లో పెళ్లి చేసుకోను అని దృఢంగా అంది. అమ్మా, ఇక్కడే ఉందామా, తాతయ్య గారి ఇంటికి వెళ్ళిపోదామా అని అడిగింది లీలావతి. కూతురు చిన్నదైనా సరే ఆలోచనలో పెద్దదైన మాలిని ఈ ఇల్లమ్మేసి మనం తాతయ్య గారి ఊళ్ళో ఇల్లు కొనుక్కుందామమ్మా అని ఆలోచనతో అంది. డాక్టర్ రిచర్డ్తో సంప్రదించింది. ఆ ఇల్లు తానే కొనుక్కుంటారని ఆయన అనటంతో లీలావతి పని తేలికైపోయింది. డాక్టర్ కేశవరావు మాలిని పేరుతో చేసిన ఇన్సూరెన్స్ ఆయన చనిపోవటంతో మాలినికి అందేటట్లుగా ఏర్పాటు చేశాడు. తను తమవాడు తమ దేశస్థుడు కాకపోయినా, డాక్టర్ తమ భాష తమ కులస్థుడు కాకపోయినా కష్టకాలంలో అన్ని విధాల ఆదుకుంటూ తను చేస్తున్న సహాయానికి లీలావతికి కళ్ళు చెమ్మగిల్లాయి. దాంతోపాటు తన భర్త ఎందుకంతగా రిచర్డ్ని అభినందించాడో అర్థమై మరింత బాధపడింది. పాలని నీళ్ళని వేరు చేయగల శక్తి ఒక్క రాజహంసలకే ఉంటుంది. అలాగే మనిషిలో అంతర్లీనమైన మంచితనాన్ని కనిపెట్టి దానికి ప్రాధాన్యతనిస్తూ స్నేహాలు పెంచుకోవటం మీకే చెల్లింది అని అనుకుంది. భర్తని తలుచుకొని అతని ఫోటోని చూస్తూ ఆ తర్వాత వరంగల్లో ఉన్న తండ్రికి లెటర్ రాసింది. అక్కడేదైనా ఇల్లు బేరమాడి ఉంచమని. ఆయన అలాగే ఇంటి విషయం సెటిల్ చేసి కూతురికి ఉత్తరం రాశాడు. మాలిని తీసుకొని వెళ్ళి ఆ ఇంటికి డబ్బిచ్చి రిజిస్టర్ చేయించుకుంది. ఆ ఇల్లు ఖాళీగానే ఉంది కనుక వెంటనే సామాన్లు లారీలో ఏర్పాటు చేసి శాశ్వతంగా విజయవాడని వదిలింది లీలావతి. డాక్టర్ కేశవరావు ఏర్పాటు చేసిన ట్రస్ట్లో నెలకి తనకి కూతురికి ఎక్కడున్నా సరే 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అందజేసే ఏర్పాట్లన్నీ ముందే చేసేశాడు. కనుక ఆసుపత్రి లాభాల్లో భార్య షేరు, కూతురు షేరుకొచ్చే డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేయటం, అది వాళ్ళకి ప్రతి నెల ఏ ఊళ్ళో ఉంటే అక్కడికి బ్యాంకు ద్వారా అందేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు డాక్టర్ రిచర్డ్. వరంగల్లో స్థిరపడిపోయింది లీలావతి. అక్కడే కూతుర్ని చదివించుకోసాగింది. ఏదైనా మనసులో కోరిక పట్టుదల ఉంటే దానికి భగవంతుడు చల్లటి చూపు కూడా తోడైతే మరిక ఏ విఘ్నతలు ఉండవని డాక్టర్ కేశవరావు కలలని ఫలింపచేస్తూ మాలినీదేవి మెడిసిన్లో చేరింది. కాలచక్రంలో నెలలు సంవత్సరాలుగా తిరిగిపోతూ మార్పులు తీసుకొచ్చింది. పేపర్లో పడిన అడ్వర్టైజ్మెంట్లు చూసి అప్లై చేసింది. డాక్టర్ మాలినీదేవి అమెరికాలో 2 ఏళ్ల పాటు సర్జరీలో స్పెషలైజేషన్ చేసిందామె. డాక్టర్ కేశవరావు కోరిక మేరకు ఇప్పుడు ఆమె కళ్ళు మూసుకొని ఎలాంటి సర్జరీ అయినా చేయగలదు. స్వదేశం వచ్చి వారమే అయింది. ఆయనుంటే తన కోరికలను ఆశయాలు తగిన రూపకల్పన చేస్తూ తన కూతురు మాలిని ఎలా ఎదిగిందో చూసుకుని ప్రపంచాధిపత్యం వచ్చిన వాడిలా చంద్రలోకంలో
కాలు పెట్టినంత ఆనందించేవాడు. అందుకే భగవంతుడు నిర్దయుడే అతన్ని ఆదిలోనే ఎత్తుకొని పోయాడు. డాక్టర్ కేశవరావు చనిపోయాక దాన్ని కేశవరావు మెమోరియల్ ఆసుపత్రి కింద పేరు మార్చారు. కొన్ని మార్పులు కూడా చేశారు. పిల్లల వార్డులు, ప్రసూతి వార్డులు పెంచారు. ఇంకా కొన్ని పరికరాలు కూడా రిచర్డ్ అమెరికా నుంచి తెప్పించి అమర్చాడు. ఆయన వృద్ధుడైపోయి సూపరింటెండెంట్ స్థానంలో భార్గవ అనే డాక్టర్ని నియమించాడు. డాక్టర్ కేశవరావు చనిపోయాక ఆయన సూపరింటెండెంట్గా చాలా కాలం పనిచేశాడు. డాక్టర్ భార్గవ లండన్ రిటర్న్ డాక్టర్. 30 నుంచి 35 లోపుంటుంది అతని వయసు. సర్జరీలో అతనికి ఎవరూ సాటిరారు. అతని చాకచక్యం, క్వాలిఫికేషన్లు, అతని నిదానం అన్నీ పరిశీలించి నిండు మనసుతో, నిండు సంతృప్తితో అతని స్థానంలో నియమించి తను తప్పుకున్నాడు రిచర్డ్. కావలను రెసిడెంట్ జూనియర్ డాక్టర్గా పనిచేయటానికి మా ఆసుపత్రి ఒక లేడీ డాక్టర్ని కోరబడుతుంది. తగిన క్వాలిఫికేషన్ ఉన్న ఉత్సాహవంతులు ఈ కింది అడ్రస్కి అప్లై చేయండి అని అంటూ అడ్రస్తో సహా పడినట్లు చూసి వెంటనే అప్లై చేసింది డాక్టర్ మాలినీదేవి. 4 రోజుల్లో ఇంటర్వ్యూకి రమ్మని పిలుపందేసరికి అది తీసుకుని బయలుదేరింది. వరంగల్ నుంచి ఆమెక్కిన ట్రైన్ లేట్ అయ్యేసరికి సాయం సమయానికి విజయవాడలో అడుగుపెట్టింది డాక్టర్ మాలినీదేవి. ఒక్కసారి సూట్ కేస్ చేతపట్టుకుని రైలు దిగాక స్టేషన్ నుంచి బయటపడి 4 పక్కలా కలియ చూసింది. ఇది తను పుట్టి 13 నుంచి 14 ఏళ్ల పాటు పెరిగిన ఊరు. కాలం కర్మం కలిసి రాకపోతే ఎంతటి వారికైనా ప్రవాసం తప్పదు. అందుకే శ్రీరాముడు అడవులకు వెళ్ళాడు. పాండవులు అజ్ఞాతవాసం చేశారు. ఆనాడు ఈనాడు ఏనాడైనా సరే మనిషి మనుగడలో లోపలికి అపశృతులు ఒకలాగే ఉంటున్నాయి. కష్టాలు, బాధలు, సమస్యలు మనిషిని నీడలా వెన్నంటే ఉంటున్నాయి. మెల్లగా ఆమె రిక్షా మాట్లాడుకొని ఆసుపత్రి అడ్రస్కి బయలుదేరింది. ఆసుపత్రికి కొద్ది దూరంలోనే సూపరింటెండెంట్ ఇల్లు ఉంది. చీకటి పడిపోయింది కనుక ఇంటికి వెళ్ళటం మంచిదనుకొని అటు పోనివ్వమంది రిక్షాని. రిక్షా గుమ్మంలో కాలింగ్ బిల్ మోగుతుంటే ఎవరా అని కిందకి వచ్చాడు డాక్టర్ భార్గవ. ఎవరో అమ్మాయి సార్, ఈ కార్డు ఇవ్వమన్నారు అని అంటూ వాచ్మెన్ కార్డిచ్చాడు. అది అందుకున్నాడు. డాక్టర్ మాలినీదేవి పేరు చదివి వాచి చూసుకున్నాడు. అప్రయత్నంగానే అతని కనుబొమ్మలు పైకి లేచాయి. రమ్మను అని అంటూ సోఫాలో కూర్చున్నాడు. మెల్లగా సూట్ కేసుతో లోపలికి వస్తూనే నమస్కరించింది. ఆమెను చూశాడు భార్గవ. ఏంటి ఇంత లేటు అని అడిగాడు. బండి లేటైంది సార్ మెల్లగా అంటూనే కవర్ అందించింది. అందులో అన్నీ ఆమె సర్టిఫికెట్లు ఉన్నాయి. అన్నీ చకచకా పరిశీలించి ఆల్ రైట్, మీరు అపాయింట్మెంట్ అయినట్లే, రేపుదయం డ్యూటీలో జాయిన్ కావచ్చు అన్నాడు. అన్నట్లు ఈ పూట ఎక్కడ ఉంటారు? కావాలంటే ఈ మేడ మీద గదిలో ఉండొచ్చు అని అన్నాడు గంభీరంగా. నో థ్యాంక్స్, నేను డాక్టర్ని కదా, నాకు కేటాయించిన క్వార్టర్స్ ఎక్కడో చెప్తే నేను ఈ పూటకి అక్కడికే వెళ్ళిపోతాను అని అంది చాలా మృదువుగా. ఆ మాటకి సూటిగా ఆమెను 2 సెకండ్లు చూసి ఆల్ రైట్ అని అంటూ బెల్ మోగించాడు. నౌకర్ నారాయణ చేతులు కట్టుకొనొచ్చి నిలబడ్డాడు. చూడు నారాయణ, క్వార్టర్స్కి తీసుకెళ్లి దింపిరా అని అన్నాడు. అలాగే బాబు అని అంటూ ఉండగా ఒక్క నిమిషమాగండి, కాఫీ తాగి వెలుదురుగాని అని అంటూ ఆపాడు. మరో నిమిషంలో వచ్చింది కాఫీ కప్పులతో వంటల రంగమ్మ. ఆ కప్పులు 2 టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది. తీసుకోండి అని అంటూ ఒక కప్పు ఆమెకు అందించి తను కూడా అందుకున్నాడు. తాగటం మొదలుపెట్టాక తను కూడా తాగింది. అది అతని దృష్టి నుంచి తప్పించుకుపోలేదు. కాఫీ తాగి లేచి వినయంగా నమస్కరించి అతన్ని అనుసరించింది. అతను తిన్నగా ఆసుపత్రికి పక్కనే ఉన్న క్వార్టర్ దగ్గరికి వెళ్ళి తలుపు తీసి లైట్ వేసి ఇదేనమ్మా తమ గది, మళ్ళీ రేపు ఉదయం వస్తాను అని అంటూ సెలవు తీసుకున్నాడు నారాయణ. అతను వెళ్ళిపోయాక సూట్ కేసుతో లోపల అడుగు పెట్టింది. అందులో నుంచి చీర తీసుకుని కట్టుకొని కాసేపు అలా మంచం మీద నడుము వాల్చింది. 3 గదులున్న ఆ క్వార్టర్స్ చాలా పొందికగా అందంగా ఉంది. క్వార్టర్స్ వీధి గోడకి మధ్య ఖాళీ స్థలం, అందులో పూల మొక్కలు తలలొగ్గిస్తూ ఉంటే ఒక్క క్షణం పరవశంగా చూసింది. వాచి చూసుకుంటే సమయం 9 అయింది. ఒకసారి
ఆసుపత్రి చూసొద్దాం అని అనుకుంటూ రూమ్కి తాళం పెట్టి ఆసుపత్రి ఆవరణలోకి వచ్చింది. ఎత్తైన ఆ గోడలు, ఆ ఆసుపత్రి బిల్డింగ్ చూస్తూ క్షణంసేపు తనను తానే మర్చిపోయింది. ఈ దివ్య భవనం తన తండ్రి ఆశయాలకు ప్రతిబింబం. ఆయన ఎంతో నిండు మనసుతో దీన్ని నిర్మించాడు. ఏ కోరికలతో కట్టించాడో అవన్నీ పచ్చగా కళకళలాడుతున్నాయి. ఆయన ఆశలకి కోరికలకి మరో రూపకల్పన తను. ఆయన ఆశించిన మేరకు అన్నిటా దక్షత సంపాదించింది. ఆయన పెట్టిన ఆసుపత్రిలోనే డాక్టర్గా చేరింది. అయితే తను కేశవరావు గారి అమ్మాయి అయినట్లు మొహమాటంతో ప్రవేశించలేదు. అసలు ఆ విషయం బయట పెట్టొద్దు అని అనుకుంది. మెరిట్తో వచ్చింది, జాయిన్ అయింది. అసలు తను కేశవరావు కూతురని గుర్తుపట్టేవారు ఎవరూ లేరు. చిన్నతనాన ఆసుపత్రి ప్రారంభోత్సవం నాడు ఒకసారి వచ్చింది. ఆ తర్వాత దీని ముఖం తనెరగదు. ఈనాడు గుర్తించి ఎవరు పలకరిస్తారు అని అనుకుంటుంది. రకరకాల ఆలోచనలతో అట్టే నిలబడింది. ఆమెను అటుగా వెళుతున్న డాక్టర్ జితేంద్ర చూసి ఎవరు మీరు అని అంటూ పలకరించాడు. అతని మెడలో స్టెథోస్కోప్ చూసి అతను ఆసుపత్రి డాక్టరే అని గ్రహించటం మాలిని నమస్కరిస్తూ, నేను కొత్తగా జాయిన్ కాబోతున్న రెసిడెంట్ లేడీ డాక్టర్ని, నా పేరు మాలినీదేవి అని అంది చిరునవ్వుతో. ఆ మాట వినగానే అతని కళ్ళు సంతోషంతో మెరిశాయి. కంగ్రాచ్యులేషన్స్ అని అంటూ, ఐఎమ్ వెరీ హ్యాపీ అని అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. మీరు నైట్ రౌండ్స్కి వచ్చారా అని అడిగింది. అవును, ఈ వారమంతా నైట్ డ్యూటీ నాదే, రండి నా రూమ్ చూద్దురుగాని అని అంటూ తనను ఆహ్వానించాడు. అతన్నే అనుసరించింది ఆమె. నేను ప్రస్తుతం జూనియర్ డాక్టర్ని, నా పేరు జితేంద్ర అని అన్నాడు. ఆమె పక్కనే నడుస్తూ, ఓ అలాగా అని ఊరుకుంది. ఇది క్యాంటీన్, 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. టీ, కాఫీ, బ్రెడ్ రాత్రిళ్ళు ఉంటాయి, పగలు ఇంకా వెరైటీస్ ఉంటాయి అని అన్నాడు క్యాంటీన్ని చూపిస్తూ. అన్నట్లు మీరు భోజనం చేశారా? చేయకపోతే లైట్గా టిఫిన్ తీసుకుందరు గాని రండి అని అంటూనే క్యాంటీన్ లోపలికి తీసుకెళ్లాడు. సమోసాలు, కాఫీ ఇప్పించాడు. వద్దంటున్నా తన రూమ్కి తీసుకొని వెళ్ళాడు. అవి ఇవి మాట్లాడుతుంటే 10 దాటిపోయింది. ఇక వస్తాను అని అంటూ లేచింది. రండి, పక్కనే కదా, దింపుతాను అని తనని తీసుకొని వెళ్ళి ఆమెను క్వార్టర్లో దింపి వస్తానంటూ చెయ్యూపి వెళ్ళిపోయాడు జితేంద్ర. తెల్లవారి లేచి తను చేయవలసిన డ్యూటీల గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది మాలిని. ఆ రాత్రి తెల్లవార్లు ఆమెకు చనిపోయిన తన తండ్రి కలలో కనిపించాడు. తెల్లవారుతూ ఉండగా లేచి తన పనులు కానిచ్చి ఆసుపత్రికి చేరుకునేసరికి అప్పుడే డాక్టర్ భార్గవ జీపు దిగుతూ మాలినిని చూసి వాచి చూసుకుంటూ నొసలు చిట్లించాడు. అది స్పష్టంగా గమనించింది మాలిని. చూడు మిస్ మాలిని, మనిషికి ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి నీలాంటి వ్యక్తికి పంక్చువాలిటీ చాలా ముఖ్యం. ఇకెప్పుడు ఆలస్యమైనా నేను సహించను. ఇది మొదటి రోజు కనుక వదిలేస్తున్నాను అని అంటూ ఆమెను తిట్టేసరికి మాలిని ముఖం ఒక్కసారిగా మాడిపోయింది. డ్యూటీలో చేరిన మొదటి రోజే, ఆసుపత్రిలో అడుగుపెట్టిన మొదటి క్షణమే సూపరింటెండెంట్ చేత అక్షింతలు వేయించుకోవాల్సి వచ్చినందుకు చాలా బాధపడింది. ఇదేం కర్మ, చేరిన వెంటనే తిట్లు తింటుంది. ఏమనాలో పాలుపోక అనుకోకుండా 2 నిమిషాలు లేట్ అయిన మాట వాస్తవమే. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని తల వంచుకునే చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. భార్గవ అవతలికి వెళ్ళిపోయాడు. 12 గంటల వరకు పేషెంట్స్ని చూసి వచ్చింది. డాక్టర్ భార్గవ ఆమెకు ఎక్కడా కనిపించలేదు. తిన్నగా తనింటికి వెళ్ళిపోయి ఉంటాడేమో. తను కూడా వెళ్ళి అలసటగా మంచం మీద వాలిపోయింది. వంట చేసుకోవటానికి సామాన్లు లారీలో పంపమని తల్లి మేనమామకి చెప్పింది. అవి ఇంకా రాలేదు. అవి ఎప్పటికొస్తాయో ఏమో అని అంటూ బద్ధకంగా అటూ ఇటూ పొర్లుతుంటే తలుపు తట్టిన శబ్దమైంది. ఎవరా అని ఉలిక్కిపడి లేచి తలుపులు తీసేసరికి నారాయణ. సూపరింటెండెంట్ బాబు తమరికి భోజనం ఇచ్చి రమ్మన్నారు అని అంటూ క్యారియర్ అందిస్తుంటే మంత్రముగ్ధురాలై అందుకుంది. ఆసుపత్రిలో అలా కొండబద్దలు కొట్టినట్లు మాట్లాడిన భార్గవ తనకి భోజనం పంపటమా అని మనసులోనే అనుకుంది. ఆ మధ్యాహ్నానికి లారీలో సామాన్లొచ్చాయి. అవన్నీ సర్దుకొని కాఫీ కలుపుకొని ఫ్లాస్క్లో పోసుకొని
ఆసుపత్రికి వెళ్ళేసరికి భార్గవ ఆమెను చూసి వెంటనే టైం చూస్తుంటే ఇంటి నుంచి సామాన్లు వచ్చాయి, అవి సర్దుకునేసరికి కాస్త లేట్ అయింది అని అపాలజీ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. సహజంగా శాంతంగా ఉండే మాలిని ప్రతి పేషెంట్ని అతి శ్రద్ధగా చూడటం, ఆప్యాయంగా మాట్లాడటంతో త్వరలోనే కొత్త డాక్టర్ అమ్మ చాలా మంచిది, రోగుల్ని బెడ్డల్లా చూస్తుంది అనే మాట వ్యాపించింది. నువ్వు గైనకాలజీ స్పెషలిస్టు చేసిన దానివి, అత్యవసర పరిస్థితులలో ఆపరేషన్ చేయటానికి నీకు సర్వాధికారాలు ఉన్నాయి. నేను ఊళ్ళో ఉంటే నాకు చెప్పి చెయ్యాలి, నేను లేని పక్షంలో నేను లేను కదా అని పేషెంట్ ప్రమాదాన్ని తోసిపుచ్చరాదు. వెంటనే స్వతంత్రంగా ఆపరేషన్ కేసును చేపట్టి హక్కు నీకు ఉంది అని అన్నాడు భార్గవ. అందులో ఆమె వచ్చిన మర్నాడు 2 ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. ఆ 2 ఆపరేషన్లు సక్సెస్ అయ్యాయి. కొత్త డాక్టర్ గారు ఆపరేషన్లు చిటికలో చేసేశారు. హస్తవాసి చాలా మంచిది అని అంటూ అప్పుడే అంతా చెప్పుకోవటం డాక్టర్ భార్గవ కూడా విన్నాడు. డాక్టర్ జితేంద్ర డే డ్యూటీకి హాజరై డాక్టర్ మాలినీదేవిని చూసి చిన్నగా మందహాసం చేసి మీ కీర్తి పతాకం అప్పుడే వినువీధిని చూస్తుంది అని అన్నాడు. ఏంటి? అర్థం కాక ఏమిటి అని అంది. అమాయకంగా మాట్లాడకండి, మీరొచ్చిన 4-5 రోజుల్లోనే గొప్ప డాక్టర్ గారు అని పేరు కొట్టేశారు అని అన్నాడు. ఆ మాటకి చిన్నగాన ఊరుకుంది. చటుక్కున ఆమె మస్తిష్కంలో డాక్టర్ భార్గవ మెదిలాడు. అందరికీ తనంటే కాస్తో కూస్తో అభిమానం ఉంది, కానీ భార్గవకి తగని మంట తనని చూస్తుంటే పెనం మీద అట్టు మాడిపోయినట్లుగా ఉంటాడు అని అనుకుంది. అతని ముఖ వైఖరిని చూస్తుంటేనే తనకి భయం వేస్తుంది. ఏ క్షణంలో తనని పొమ్మంటాడో అని, తన కర్మకాలి తన వాచి స్లోగా తిరుగుతుందేమో అని, అతని వాచి ఫాస్టుగా తిరుగుతుందేమో కానీ ఎప్పుడూ లేట్ కమర్ కింద తనకి ముద్ర పడిపోయింది. మరో నిమిషంలో డాక్టర్ భార్గవ మరో ఆమెతో లోపలికి అడుగుపెట్టేసరికి మాటలాపి లేచి నిలబడింది. అయినా డాక్టర్ జితేంద్ర, డాక్టర్ మాలినీదేవి ఇద్దరూ మాట్లాడుకోవటం మాత్రం అతని దృష్టిపథం నుంచి తప్పించుకోలేదు. ఏమనటానికి పాలుపోక దుమ్మదుమ్మలాడుతూ ఆమెతో వెళ్ళిపోయాడు. ఎప్పుడూ ఎందుకలా ఉంటాడాయనా అని అన్నాడు చిన్నగా, మాలినికే వినపడేటట్టుగా. ఎందుకో ఆయనకంత కోపం అని అడిగింది తెల్లబోతూ. ఎందుకంటే నేనేం చెప్పను, అధికార గర్వం ఒకటి ఉంది కదా. ఆయన లెక్క ప్రకారం ఎవరితోటి మాట్లాడుకోరాదు. ఆయన గారు మాత్రం లవర్ని వెంట పెట్టుకొని గంటకి షికార్లు కొడతాడు, కబుర్లు చెప్తాడు. ఆ మాట వింటూ అదిరిపడింది మాలిని. లవరెవరు అని అంది తెల్లముఖం వేస్తూ. ఇప్పుడు ఆయన గారి పక్కన కబుర్లాడుతూ నవ్వుతూ తిరుగుతుందే ఆవిడే. ఆవిడ గారి పేరు భువన మోహిని. ఇక్కడ డాక్టర్గా పనిచేస్తుంది. ఆవిడిల్లు లబ్బీపేటలో. ఆ మాటలు వింటూ వెర్రిదానిలా చూసింది. కాసేపటికి తేరుకొని అడ్రస్తో సహా చెప్తే సరే అని అంది నవ్వుతూ. ఇలాంటివన్నీ దాచినా దాగవండి. మరి అతనికి వివాహం కాలేదా? కాలేదు కనుకే పైలా పచ్చీసుగా తిరుగుతున్నాడు. పెళ్ళైతే పెళ్ళానికి జడిసి కాస్త తగ్గి ఉండేవాడే కదా అని అన్నాడు. అయితే మీకయిందా ఏంటి? చిలిపిగా అడిగింది. నాకా? ఇప్పుడు మనకదొక్కటే తక్కువ. నేను నానా గడ్డి కరిచి ఎంబీబీఎస్ పుచ్చుకున్నాను. చాలా రోజులు ఖాళీగానే ఉన్నాక దైవం రక్షించి ఇక్కడ చేరాను. చేరి 3 నెలలైంది. అప్పుడే పెళ్లి చేసుకుంటే మా అప్పులు తీరవు, అందుచేత వాయిదా వేశాను. మీరింకా చిన్నపిల్లాళ్ళ మాట్లాడకండి. కట్నం రూపంలో మీకొచ్చేదంతా దాంతో అప్పులు తీర్చుకోవచ్చు కదా అని అంది నవ్వుతూ. అమ్మేవాళ్ల తొందరబట్టి కొనేవాళ్ల బెట్టు ఎక్కువగా ఉంటుంది. నేనిప్పుడు తొందరపడితే కట్నాలు మార్కెట్లో నా రేటు డౌన్ అయిపోతుంది. ఆగామనుకోండి ధర పెరుగుతుంది అని కొంటెగా అన్నాడు జితేంద్ర. అయితే మీ పాట ఎంతలో ఉంది? అది ఎందాకా పెరగాలని మీ ఆశ? అంతకంటే కొంటెగా అంది. ప్రస్తుతం 15,000ల్లో తగలబడింది. కనీసం 1,00,000 వరకు పోవాలని నా ఆశ అని అంటూ నవ్వాడు జితేంద్ర. అయితే పెళ్లి చేసుకుని లక్షాధికారి అయిపోవాలి అని ఉందన్నమాట. మరి 1,00,000 మా మామిస్తే మరో 2,00,000 సంపాదించి వాళ్ళ అమ్మాయికి ఇస్తాను అని అంటూ తను కన్సల్టింగ్ రూమ్లోకి అడుగుపెట్టాడు. తన రూమ్కి తను వెళ్ళిపోయింది మాలిని. ఈవిడేమిటి, ఫారెన్ రిటర్న్ డాక్టర్ ఏమిటి అని అంటూ
వ్యంగ్యంగా వెక్కిరిస్తున్న మాటలు వినిపించి తలెత్తి చురుగ్గా చూసింది మాలిని. భువన మోహిని. ఆమె వెనక డాక్టర్ భార్గవ కూడా ఉన్నాడు. అవును, మీట్ మిస్ మాలిని అని అన్నాడు భార్గవ. భువన కూడా ఇక్కడే డాక్టర్. పేరు మిస్ భువన అని అంటూ పరిచయాలు చేశాడు. రేపటి నుంచి నీకు నైట్ డ్యూటీ, ఆవిడకి డే డ్యూటీ. అయినా ఉదయం ఒకసారి వచ్చి నాకు కనిపించాలి. ఆపరేషన్స్ ఏమైనా ఉంటే చర్చించుకోవచ్చు అని అన్నాడు భార్గవ. అలాగే అన్నట్లు తలూపింది మాలిని. కానీ భువన మటుకు డ్యూటీలో వచ్చినవి ఆవిడ చూస్తుంది, నా డ్యూటీలో వచ్చినవి నేను చూస్తాను. నేను మాత్రం ఆపరేషన్ చెయ్యలేనా అని అంది విసుగ్గా. భార్గవ ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు. ఆ రోజు మాలినికి ఆఫ్. ఇంట్లోనే ఉండిపోయింది. తలంటుకొని జుట్టంతా చిక్కుతీసి పిన్తో బిగించింది. తలలో ఎర్ర గులాబీ పువ్వులు పెట్టుకుని ముదురు ఆకుపచ్చ రంగు వెంకటగిరి చీర కట్టుకొని అదే రంగు బ్లౌజ్తో బయట వరండాలో ఉన్న ఫ్రేమ్ కుర్చీలో కూర్చుని అప్పుడే వచ్చినటువంటి వార్తాపత్రిక చదువుకుంటూ ఉంది. ఇంతలో గేటు తీస్తున్న చప్పుడు విని అటు చూసి సంబరంగా లేచి నిలబడింది. గుమ్మం పొడవున ఆజానుబాహుడైన సూపరింటెండెంట్ డాక్టర్ భార్గవ. రండి రండి అని అంటూ ఆమె ఆహ్వానించింది. తనెదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని చెప్పింది. రెస్ట్ తీసుకుంటున్నావా అని అడిగాడు నవ్వుతూ. మాలిని చిరునవ్వు నవ్వి లోపలికి వెళ్ళింది. ఫ్లాస్క్లో నుంచి కాఫీ తెచ్చి అతని చేతికిచ్చింది. కాఫీనేనా, టిఫిన్ లేదా అని అనగానే చల్లారిన ఉప్మా తీసుకుంటానంటే అది ఉంది అని అంది చిలిపిగా. చల్లారితే మాత్రమేం, రుచి ఎక్కడికి పోతుంది అని అన్నాడు. అయితే ఆగండి అని అంటూ ప్లేట్లో పెట్టి క్షణంలో తీసుకొచ్చింది. అదెంతో ఆప్యాయంగా తిన్నాడు డాక్టర్ భార్గవ. చాలా బాగుంది. వేడి మీద తింటే గిన్నెడు చిటికలో ఖర్చయ్యేది. ఆ మాటకు ఉత్సాహంగా, అయితే మీరు ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా వస్తే హాట్గా ఉంటుంది అని అంది మాలిని. ఓ అలాగా, ఏదో ఒకరోజు అలాగే వచ్చి తింటాను చేయించుకొని. దీన్ని బట్టి నీకు వంట బాగా వచ్చన్నమాట. నేను ఫారెన్ వెళ్ళినా నా వంట నేనే వండుకు తింటాను. అందుచేత మనకి ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. ఒకసారి భోజనానికి కూడా రావాలి. మీలాంటి పెద్దవాళ్ళు రావాలి కానీ భోజనానికేమిటి అని అంది నవ్వుతూనే. అయితే వీలు చూసుకొని వస్తానులే. ఇక్కడ నీకెలా ఉంది? ఎలా ఏముంది, ఒక విధంగా ఒంటరితనానికి అలవాటైన జీవితం నాది. అందుచేత లోన్లీనెస్ అంతగా ఫీల్ అవ్వను అని అంది తల వంచుకొని. ఆ మాటకి రవ్వంత సానుభూతి కనిపించింది భార్గవలో. అన్నట్లు నేనొచ్చిన పనిని మర్చిపోయాను. తిండావలో పడిపోయాను. నీకు ఈ లెటర్ వచ్చింది అని అంటూ జేబులో నుంచి తీసి అందించాడు. మా అమ్మగారు రాసినట్టుగా ఉంది అని అంటూ దాన్ని చూసి పక్కన పెట్టింది. మర్చిపోయాను, ఈరోజు హాఫ్ క్యాన్సిల్ అయింది. ఈ రోజు నుంచి నైట్ డ్యూటీ చేయాల్సి రావచ్చు. అవసరమైతే అలాగే వస్తాను. దట్స్ గుడ్ అని అంటూ లేచి వెళ్ళిపోయాడు భార్గవ. అతను వెళ్ళిపోతుంటే బయటికొచ్చి చూస్తూ ఉండిపోయింది. అతను కారెక్కబోతూ ఒకసారి వెనుతిరిగి చూశాడు. గుమ్మంలో అరవిరిసిన గులాబీలా మాలిని నిలబడే ఉంది. ఆమెను చూసి చిరునవ్వు నవ్వుతూ కళ్ళజోడు జేబులో నుంచి తీసి పెట్టుకున్నాడు. గంభీరంగా ఉండే అతని విగ్రహం ఆమె ఒక క్షణం అలానే చూస్తూ ఉండిపోయింది. ఆ గాగుల్స్ అతనికి మరింత అందాన్నిచ్చాయి. భగవంతుడు ఎంత విచిత్రమైనవాడు, ఇతనికి ఇంత మంచి పర్సనాలిటీ ఇచ్చాడు. ఆసుపత్రిలో మాత్రం చిటపటలాడిపోతాడు. ఇలా ప్రసన్నంగా ఉంటే అతనెప్పుడు ఎంత బాగుంటాడో కదా. అతను కాస్త చిరునవ్వుతో మాట్లాడేసరికి తను చెలించిపోయింది లిప్తకాలం. అస్తమానం అలా ఉంటే భువనకి తనకి పోటీ ఏర్పడి మరునాడు చెడ్డ పేరుతో ఆసుపత్రి నుంచి సెలవు తీసుకుంటుందనుకుంటా. తన ఆలోచనలను సర్దుకుంది. ఆమె అలా భోజనం చేసి అలా ఆలోచిస్తూ పడుకుని నిద్రలేచేసరికి టైం 3 అయింది. కాఫీ కలిపి ఫ్లాస్క్ నిండా పోసి ఒకవేళ రాత్రికి నైట్ డ్యూటీ పడితే లేట్ అయిపోతుంది కదా అని అనిపించి చకచక వంట చేసుకోవటం మొదలుపెట్టింది. మే ఐ కమింగ్ అని అంటూ జితేంద్ర కంఠం వినిపించింది. ఏంటి ఇలా వచ్చారు అని అంది మందహాసంతో. రండి లోపలికి అని అనగానే థ్యాంక్ యూ అని అంటూ లోపలికొచ్చి లోపల సోఫా మీద కూర్చున్నాడు. కాఫీ తెచ్చిస్తూ ఏమిటిలా వచ్చారు? ఏముంది, నాది డే డ్యూటీ కదా,
అలా వెళుతూ ఓసారి మిమ్మల్ని చూద్దామనిపించి ఇలా వచ్చాను అని అన్నాడు. మీ అభిమానానికి చాలా సంతోషమంది నవ్వుతూ. ఈరోజు 2 ఆపరేషన్ కేసులొచ్చాయి. బీపీ షుగర్ టెస్ట్లు చేయించారా? బీపీ లేదు. షుగర్ టెస్ట్ రేపు చూసి డేట్ ఫిక్స్ చేస్తారు. బహుశా అది మీకే అయి ఉంటుంది అని నవ్వుతూ అన్నాడు. మాలిని నవ్వి ఊరుకుంది. ఇంతకీ ఏంటో కంప్లైంట్ అని అడిగింది కుతూహలంగా. ఒక పేషెంట్కి కడుపులో పుండు. అది బహుశా మీకే తగలవచ్చు. మరొకటి మొన్న మీరు చేసిందే యుట్రస్, అది కూడా మీకే అనుకుంటా. మాలిని మారు మాట్లాడలేదు. ఒక క్షణమాగి నన్ను రేపటి నుంచి నైట్ డ్యూటీ చేయమన్నారు. ఈరోజు హాఫ్ ఉంది. ఏమో ఆయనదే కదా, ఆయన నైట్ అంటే నైట్, కాదంటే కాదు అని అన్నాడు జితేంద్ర. కాసేపుండి కబుర్లు చెప్పాలి అని ఉంది జితేంద్రకి. కానీ టైం ఒకటి ఏడ్చింది కనుక మనసులో విసుక్కుంటూనే లేచాడు. అతను వెళ్ళిన 5 నిమిషాలలో భార్గవ కారు గుమ్మం దాటి వెళ్లటం చూసింది మాలిని. తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. కథ పేరు మిస్ మాలినీదేవి, రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.